గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మన తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా నిన్న గురువారం సెప్టెంబర్ 5న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా చూడడం జరిగింది. సినిమా వచ్చేసి 2 గంటల 55 నిమిషాలు ఉందండి. ఆల్మోస్ట్ 3 గంటలు ఉంది. అంటే ఇంతకుముందే ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు డైరెక్టర్ వెంకట్ ప్రభు, అంటే మానాడు తీసిన డైరెక్టరు, ప్లస్ అలాగే కస్టడీ లాంటి చెత్త సినిమా తీసిన డైరెక్టరు, యువన్ శంకర్ రాజా మ్యూజిక్, పాటలు కొద్దిగా ట్రైలర్ కానీ ఏమంత హైప్ ఇవ్వలేదు. కొద్దిగా మన హాలీవుడ్ మూవీ విల్ స్మిత్ జెమినీ మూవీకి రీమేక్ అని అన్నారు. మరి తెలియదు మనకు సినిమా చూసేంత వరకు. సినిమా చూస్తే ఓపెనింగ్ షాట్ చూస్తే సేమ్ జెమినీ మూవీ ఓపెనింగ్ షాట్ అలాగే ఉంటుంది. రన్నింగ్ ట్రైన్కి మన హీరో విల్ స్మిత్ గన్తో షూట్ చేయడం ఉంటుంది. దీంతో కూడా రన్నింగ్ ట్రైన్ పెట్టేసరికి ఓపెనింగ్ షాట్ అదేనేమో జెమినీ మ్యాన్ సినిమా అయితే చాలా బాగుంటుంది అనుకున్నా. ఇక సినిమా చూస్తే అంటే జెమినీ మ్యాన్ ఓపెనింగ్ షాట్ పెట్టుకున్న 2008 బ్యాక్ డ్రాప్లో పెట్టుకున్నారు. సినిమా ఓపెనింగ్ షాట్ ఒక 10 నిమిషాలు పెట్టారు. ఇంట్రడక్షన్ సీన్ అక్కడ మనకు విజయ్, అజ్మల్, ప్రభుదేవ అండ్ ప్రశాంతి నలుగురు ఒక టీం లాగా ఇంట్రడ్యూస్ చేస్తారు. అక్కడ విలన్ని కూడా పరిచయం చేశారు. అంటే ఈ సినిమా ప్రమోషన్స్లో ఎక్కడ విలన్ ఎవరు అనేది అర్థం కాలేదు నాకు, ఎందుకంటే ఎక్కడ చూపించలేదు. సినిమా ఓపెనింగ్ షాట్లో విలన్ కూడా అర్థమైంది. మన మోహన్ అని ఒక తమిళ యాక్టర్ ఉన్నాడు, మన తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశాడు. ఎస్పెషల్లీ చూపులు కలిసిన శుభవేళ అని జంధ్యాల సినిమాలు నరేష్తో పాటు చేశాడు. అతను గుర్తుండే ఉంటుంది మీకు. ఆ మోహన్ చాలా కనపడ్డాడు తమిళ్లో కానీ తెలుగులో కానీ విలన్ క్యారెక్టర్. అక్కడికి ఒక 10 నిమిషాల ఎపిసోడ్ తర్వాత ఇంకా మామూలు విజిల్ పొడు సాంగ్ ఉంది కదా మనం చూసింది. ఈ నలుగురు కలిసి ఆ పాటలో ప్రభుదేవ ఈ ఏజ్లో కూడా 50 ఏళ్ళ వయసులో కూడా ప్రభుదేవ మంచి బాడీ లాంగ్వేజ్. ఇంకా విజయ్ మామూలే, విజయ్ది ఒక స్టైల్ ఉంటుంది. ప్లస్ పాపం ఆ పాటలో కష్టపడిందంటే మాత్రం ప్రశాంత్ అంత లావు అంత హెవీ బాడీ వేసుకొని వాళ్ళిద్దరితో పోటీపడి డ్యాన్స్ చేశాడు. సరే అక్కడికి అయిపోయింది. ఆ తర్వాత కథ మళ్ళీ చెన్నైకి షిఫ్ట్. చెన్నైలో మన స్నేహ క్యారెక్టర్ ఇంట్రడక్షను. అక్కడే మనకు జయరామ్, మన మలయాళం యాక్టర్ జయరాము ఇంట్రడక్షన్. వీళ్ళ నలుగురికి బాస్ అనమాట జయరామ్. వీళ్ళందరూ ఒక ఏదో గవర్నమెంట్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లాగా పనిచేస్తూ ఉంటారు. ఒక మిషన్ మీద అందరూ మళ్ళీ బ్యాంకాక్ వెళ్తారు, థాయిలాండ్కి. అంటే అప్పటికి మనకి కెన్యా అయిపోయింది. 2008 జరిగిన ఇన్సిడెంట్ కెన్యాలో చూపిస్తారు. ఆ తర్వాత వెంటనే ఫ్యామిలీస్తో వీళ్ళు బ్యాంకాక్ వెళ్తారు, థాయిలాండ్లో. అక్కడ మన విజయ్ క్యారెక్టర్కి ఒక పర్సనల్ లాస్ అనమాట సినిమాలో. అది పర్సనల్ లాస్ తర్వాత ఇక అక్కడ సీన్ కట్ చేస్తే ప్రజెంట్ టైంకి షిఫ్ట్ అవుతుంది 2024కి. అంటే ఒక 16 ఏళ్ళ తర్వాత ఇప్పుడు జరుగుతున్నట్టు చూపిస్తారు. అప్పటికి మన విజయ్ క్యారెక్టర్ మిడిల్ ఏజ్డ్ అనమాట, ఇక 50 ఏళ్ళ వయసు ఉన్నట్టు చూపిస్తారు. ఇక అక్కడ అంటే అతనికి ఆ పర్సనల్ లాస్ వల్ల ఫ్యామిలీకి కూడా దూరంగా ఉంటాడు. బట్ మళ్ళీ ఇక కథ నడవాలి కాబట్టి ఈ జయరామ్ క్యారెక్టర్తో ఫోర్స్ఫుల్గా రష్యాకి వెళ్తాడు, మాస్కోకి వెళ్తే అక్కడ మనకు ఇంకొక క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. అదే మన యంగర్ వర్షన్ ఆఫ్ విజయ్, ఒక యంగ్ విజయ్, ఒక 20 ఏళ్ళ విజయ్ అనమాట. అంటే డైరెక్టర్ చెప్పాడు ఆల్రెడీ ఆ క్యారెక్టర్ ఎవరో కొత్త అబ్బాయితో ఎవరితో అంటే బాడీ సేమ్ విజయ్ లాగా ఉండే బాడీని చేసి ఏఐ టెక్నాలజీతో ఫేస్ మాత్రం విజయ్ది పెట్టారనమాట. అంటే అతను ఆ యంగర్ విజయ్ చేసిన అతను విజయ్ కాదు, వేరే అతను. ఫేస్ మాత్రం విజయ్ది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో అక్కడ మనకు ఒక మంచి మాస్కోలో మంచి చేజింగ్ సీను, యాక్షన్ సీను, ఇద్దరు విజయ్లు ఒకే బైక్ మీద ఉండే సీను ఏదైతే పోస్టర్లో ఉందో, నాకు ఆ పోస్టర్ చాలా ఇష్టం. ఇద్దరు విజయ్లు. నేనేమనుకున్నానంటే యాక్చువల్గా సినిమా పోస్టర్లు చూసి అంటే ఇది సైన్స్ ఫిక్షన్ సినిమానేమో, అంటే యంగర్ విజయ్ టైం మిషన్తో ఫ్యూచర్లోకి వచ్చి ఓల్డర్ విజయ్కి సహాయపడ్డమో, లేకపోతే ఓల్డర్ విజయ్ టైం మిషన్ సహాయంతో పాస్ట్కి వెళ్ళి యంగర్ విజయ్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమో అలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అలా ఏం లేదు సినిమా. ఇట్స్ నాట్ అ సైన్స్ ఫిక్షన్ ఫిలిం. ఇట్స్ ఎ కరెంట్ ఏమంటారు ఒకే టైంలో జరుగుతున్న కథ. సో అక్కడ ఇద్దరు విజయ్లు కలిసి ఇండియాకి వచ్చేస్తారు. కథ సుఖాంతం అయిపోయింది అక్కడికి. బ్యాంకాక్లో ఏదైతే లాస్ జరిగిందో విజయ్కి, మళ్ళీ ఇంకో విజయ్ దొరికేసరికి ఇద్దరు అయిపోయింది అక్కడికి ఫ్యామిలీ బాండింగ్. విజయ్కి కూతురు అంటే అన్న చెల్లెళ్ళు, స్నేహ. అసలు లైలా క్యారెక్టర్ అయితే అసలు లేదు సినిమాలో. లైలా ఎందుకుందో ఒక సీన్కి ఏమో ఉంది. ఎవరి వైఫ్ క్యారెక్టర్ చేసింది ఈమె లైలా? ప్రభుదేవకా, లేకపోతే జయరామ్కా, లేకపోతే ప్రశాంత్కా, ఎవరికో చేసిందిలే స్నేహ క్యారెక్టర్. ఇక అంతే, నాట్ స్నేహ కాదు, లైలా. అక్కడికి అయిపోయింది. అక్కడే కథగా ముందుకు వెళ్ళాలి కాబట్టి
ఇప్పుడు జయరామ్ క్యారెక్టర్ మీద ఆ అటాక్ ఎవరు చేశారు అనే దాని మీద సినిమా మనకు అర్థమైపోద్ది. ఆ అటాక్ మన యంగర్ విజయ్ అనేసి. అది ఇంటర్వెల్ బ్యాంగ్, అక్కడ ఒక మంచి మెట్రోలో ఫైట్ చేసి పెట్టుకున్నారు విజయ్కి. అండ్ మనకు తెలుసు, చూస్తున్నాం మనకు అంటే యంగర్ విజయే విలన్ అనేసి మనకు అర్థమైపోద్ది ఆ సినిమా చూస్తున్నప్పుడు. ఆ విషయం ఓల్డర్ విజయ్కి తెలియదు అనమాట. అది అప్పుడు ఇంటర్మేషన్ కార్డు, తలపతి విజయ్ వెసెస్ ఇలయ తలపతి విజయ్ అనేసి తమిళ పదాలు, తమిళ అర్థాలు. సర్లే, ఓకే, సోసోగా ఉంది. నేను అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ అంతా లేదు, పర్లేదులే, ఓకేలే అనుకున్నా. అక్కడే 1.5 సినిమా అయింది. 3 గంటల సినిమాలో 1.5 ఫస్ట్ హాఫ్. సరే అనుకున్నాం. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఇక మనకు తెలుసు కదా విజయ్ విసెస్ విజయ్ అనేసి. ఆ విషయం అసలు విజయ్కి తెలియదు, పెద్ద విజయ్కి. అంటే నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు అర్థమైంది. అక్కడ వెంటనే నాకు ఎందుకు కొండవీటి సింహం గుర్తొచ్చింది, ఎన్టీఆర్ది. దాంట్లో కూడా ఎన్టీఆర్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, కొడుకు మోహన్ బాబు విలన్ లాగా ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ జస్టిస్ చౌదరి గుర్తొచ్చింది. జస్టిస్ చౌదరిలో సీనియర్ ఎన్టీఆర్ ఉంటాడు, మళ్ళీ ఇంకో హీరో కూడా ఎన్టీఆరే, కొడుకు క్యారెక్టరే, కానీ తెలియకుండా తండ్రి మీద పగ తీర్చుకోవాలని చూస్తుంటాడు. ఈ సినిమా చూస్తుంటే నాకు ఆ 2 సినిమాలు గుర్తొచ్చాయి. ఏందో మరి, అంటే ఎప్పటి ఫార్ములా ఇది, ఎప్పటిది కథ. అంటే తమిళ కూడా ఇలాంటి సినిమాలు వచ్చింటాయి కదా. సో మరి ఎందుకు ఇలాంటి సబ్జెక్ట్ తీసుకున్నాడు మరి. దానికి తోడు నరేషన్ కూడా ఇంట్రెస్టింగ్గా లేదు, అంత గ్రాఫిక్స్ కూడా చండాలంగా ఉన్నాయి, చీప్గా ఉన్నాయి. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగాలేదు, పాటలు కూడా పెద్దగా లేవు. సరే, ఏదో దానికి తోడు మన విజయ్ చేసే మ్యాజిక్, మ్యానరిజమ్స్ ఇలాంటివి కూడా ఏమీ లేవు. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాట్గా వెళ్ళిపోయింది అసలు. ఇక సెకండ్ హాఫ్లో మొదటి అరగంట పాటు ఒక యోగిబాబు, మన కమెడియన్ యోగిబాబు క్యారెక్టర్తో పెద్ద విజయ్ చిన్న విజయ్ కలిపి ఏదో కామెడీ ట్రాక్ నడిపించారు. సీరియస్ ఇష్యూని కామెడీ బాట పట్టించారు. చాలా ఇల్లాజికల్గా ఉన్నాయి సీన్స్ అక్కడ. అంటే సింపుల్గా ఒక ఏమంటారు, ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న సీసీ కెమెరాలకి ఈజీగా ఎవరు చేస్తున్నారని ఈజీగా తెలుసుకోవచ్చు. మరి సింపుల్గా వైభవ్ క్యారెక్టర్ని పెట్టి, అంటే సీసీ కెమెరాలు హ్యాక్ చేశారని ఇలా ఏదో చెప్పి సొల్లు చెప్పించి ఇంకా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా చిన్న విజయ్ విలను, పెద్ద విజయ్ హీరో అనేసి. బట్ చిన్న విజయ్ డామినేటింగ్గా మొదటి అరగంట, ఆ తర్వాత ఇంకో అరగంట పాటు అతనే లీడ్లో ఉంటాడు. అక్కడ అంటే మొదటి ఇంటర్వెల్ తర్వాత ఫస్ట్ అరగంట తర్వాత సెకండ్ అరగంటలో మన మీనాక్షి చౌదరి ఉంది, హీరోయిన్ ఉన్న విషయం మర్చిపోయాం కదా మనము. మీనాక్షి చౌదరితో ఒక పాట, అది ఆ పాట అసలు ఎందుకుందో ఏం కథనో. పాపం మీనాక్షి చౌదరి పాపం గుంటూరు కారంలో అమ్మాయికి ఇంపార్టెంట్ లేని క్యారెక్టరే, ఈ సినిమాలో కూడా ఇంపార్టెన్స్ లేని క్యారెక్టరే. అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయము, అంటే మనం హీరోయిన్ని మనము ఎక్స్పెక్ట్ చేయని విధంగా క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో. చిన్న విజయ్ చేసే పనులు అక్కడికి అయిపోయింది. ఇక లాస్ట్ అరగంట పాటు కొంచెం పర్లేదు అనిపించింది సినిమా. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ కొంచెం, అంటే ఎప్పుడైతే పెద్ద విజయ్కి ఇక చిన్న విజయ్ విలన్ అని తెలుస్తుందో అక్కడి నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది సినిమా. లాస్ట్ అరగంటలో ఎత్తులు పై ఎత్తులు, ఒకరినొకరు డామినేట్ చేసుకోవడం. దానికి తోడు చెన్నై మన ఐపీఎల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్ చెన్నై స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నట్టు, ప్యారలల్గా వీళ్ళ ఫైట్ ఇలా. అది కొంచెం లాస్ట్ అరగంట మాత్రం పర్లేదు, బాగానే అనిపించింది. ఎందుకంటే చాలా లాజిక్లు మిస్ అయ్యాయి, చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. బట్ నాకు అర్థమైంది ఏంటంటే సినిమా మొత్తం చూశాక విజయ్ ఈ సినిమాలో చాలా కవర్ చేశాడు. అంటే తను పొలిటికల్ పార్టీ పెట్టాడు, త్వరలో ఎలక్షన్స్కి పోటీ పడబోతున్నాడు. కాబట్టి తనకి ఎవరెవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, ఫ్యాన్స్ ఎలాగో విజయ్కి ఓటేస్తారనుకుందాం. యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మనకి, విజయ్కి మెయిన్ పోటీ ఎవరు, అజిత్ని ఏమని పిలుస్తారు, తలా అజిత్ అని పిలుస్తారు. సో ఈ సినిమాలో తలా అజిత్కి ఫ్యాన్స్కి వాళ్ళని తన వైపు తిప్పుకునేలాగా ఒక డైలాగ్ పెట్టుకున్నాడు క్లైమాక్స్లో. అది ఓకే. ఆ తర్వాత కమల్ హాసన్ కూడా పార్టీ ఉంది. కమల్ హాసన్కి ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ, కమల్ హాసన్ ఫ్యాన్స్ని తిప్పుకోవాలనేసి కమల్ హాసన్ పాట పెట్టుకున్నాడు ఒకటి. ఇంకొకటి మన రజనీకాంత్ ఫ్యాన్స్ని తిప్పుకోవడానికి రజనీకాంత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడుకున్నాడు, నరసింహది ఎక్కువ తొలిమెట్టు, ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకున్నాడు. ఇంకా అంతేకాకుండా ధోని ఫ్యాన్స్ని ఆకట్టుకోవడానికి, చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోని కదా, ధోని ఫ్యాన్స్ని ఆకట్టుకోవడానికి క్లైమాక్స్ మొత్తం వాడుకున్నాడు. ఇక కెప్టెన్ విజయకాంత్ పార్టీ ఉంది, పొలిటికల్ పార్టీ, ఆయన ఫ్యాన్స్ని ఆకట్టుకోవడానికి విజయకాంత్ ఏఏ టెక్నాలజీ అతన్ని వాడుకున్నాడు. ఇలా కుదిరినంత వరకు చాలామంది ఫ్యాన్స్ని తన ఫ్యాన్స్గా మార్చుకోవడానికి, ఓటుగా మార్చుకోవడానికి చాలా ట్రై చేశాడు విజయ్. అదైతే క్లియర్గా అర్థమవుతుంది.
అంతేకాకుండా సినిమాలో ఒక పాట ఉంది. పాటల విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో 2-3 పాటలు ఉన్నాయి. దాంట్లో ఒక స్పెషల్ సాంగ్ ఉంది, మట్ట అనే సాంగ్ ఒకటి ఉంది. ఆ పాటలో డాన్స్ గిన్స్ బాగుంది. స్పెషల్ అపియరెన్స్ కూడా ఉంది ఆ పాటలో, ఒక స్టార్ హీరోయిన్. అది అంటే మన విజయ్కి ఆ స్టార్ హీరోయిన్తో మంచి హిట్లు ఉన్నాయి. సో అది సర్ప్రైజ్, అది బాగా వచ్చింది. క్లైమాక్స్లో కూడా ఇంకో హీరో, రీసెంట్గా బాగా పాపులర్ అవుతున్న ఇంకో హీరో కూడా స్పెషల్ అపియరెన్స్ ఉంది. అలా అన్నీ అసలు ఏది వదులుకోలేదు, అన్నీ వాడుకున్నాడు. రేపొద్దున తను రాజకీయాల్లోకి వచ్చాక ఏ ఫ్యాన్స్ కూడా అగెనెస్ట్గా ఉండకూడదు అనేసి అటు సినిమా, ఇటు క్రికెట్, పొలిటికల్ అన్ని రంగాల్ని టచ్ చేశాడు. అది ఇంకా సినిమా అయితే ఓవరాల్గా అయితే నాకు నచ్చలేదు సినిమా. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. వెంకట్ ప్రభు తెలుసు తీస్తే బాగా తీస్తాడు, లేకపోతే చండాలంగా తీస్తాడు. చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. అంటే ముసలోళ్ళు అందరూ ఉన్నారు, 90sలో వచ్చిన హీరోలు, హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కానీ ఎవ్వరికి సరైన రోల్ లేదు, సరైన స్క్రీన్ టైం లేదు. ఓన్లీ విజయ్ కూడా కంప్లీట్గా ఉన్నాడంటే చెప్పడానికి లేదు. ఎందుకంటే ఓల్డర్ విజయ్ మాత్రమే విజయ్. యంగర్ విజయ్గా చేసిన అతను విజయ్ కాదు. అతను ఎవరో వేరే అతను, ఫేస్ మాత్రం విజయ్ది పెట్టి టెక్నాలజీతో చేశారు. సో ఇది విజయ్ సినిమా కూడా కాదు కంప్లీట్గా. ఏమో మరి నాకైతే పెద్దగా నచ్చలేదు. ఓకే అంటాను, జస్ట్ టైంపాస్ మూవీ అంతే. నేనైతే ఇంకా మరి ఇంకోసారి చూడను, నా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ రికమెండ్ చేయను. అది మీకు కూడా అదే చెప్తున్నాను. బట్ ఏదో 3 గంటల పాటు ఏదో టైంపాస్ కావాలి, ఓకే మాకు పాటలు ఉంటే చాలు, ఫైట్లు ఉంటే చాలు, కొంచెము ఏమంటారు విజయ్ మ్యానరిజమ్స్ కొద్దిగా క్లైమాక్స్లో ఉన్నాయి 2-3 చోట్ల. ఏదో అలా విజయ్ అంటే ఇష్టం మాకు, మేము చూస్తామంటే ఇక చూడండి. నార్మల్ ఆడియన్స్కి మాత్రం రికమెండ్ చేయను నేను. రేపొద్దున ఓటీటీలో వచ్చినా నేను రికమెండ్ చేయను. 3 గంటలు టైం బొక్క తప్ప సాధించేది ఏమీ లేదు. తమిళనాడు జనాలకి నచ్చవచ్చు, తమిళ ఫ్యాన్స్కి, తమిళనాడు చెన్నై వాళ్ళకి నచ్చవచ్చు. చాలా ఎలిమెంట్స్ వాళ్ళకి తగ్గట్టుగా ఉన్నాయి. సో వాళ్ళకి నచ్చవచ్చు. మన తెలుగు వాళ్ళకి మాత్రం పెద్దగా నచ్చదు ఈ సినిమా. యాజ్ ఇట్ ఈస్గా నాకు విజయ్ సినిమాలు పెద్దగా నచ్చవు. నాకు నచ్చిన ఒకే ఒక సినిమా తుపాకీ. ఇంకా మిగతా ఏ సినిమాలు కూడా నాకు అంతగా నచ్చలేదు. ఏదో ఒకసారి చూసి వదిలేయడం తప్ప పెద్ద ఒపీనియన్ కూడా లేదు నాకు విజయ్ మీద. అది మన ద గోట్, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా నా వ్యూ. నాకు తెలిసి ఈ సినిమాకి మైనస్ 2. ఒకటి డైరెక్టర్ వెంకట్ ప్రభు, 2 మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. వీళ్ళిద్దరే సినిమాని అంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయలేకపోయారు. ఖర్చు పెట్టారు, చాలా బాగా తీశారు, అంటే ఎక్కువ తీశారు. బట్ అయినా కానీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. తమిళ్లో వర్కౌట్ అవ్వచ్చేమో, నాకైతే పెద్దగా నచ్చలేదు. నా రేటింగ్ వచ్చి 2/5. నేనైతే ఎవరికి రికమెండ్ చేయను. మస్ట్ వాచ్ అయితే కాదు, జస్ట్ ఓకే టైం పాస్, వన్ టైం వాచబుల్ ఇఫ్ యు ఆర్ ఎ విజయ్ ఫ్యాన్. ఆర్ ఏదో ఒక సినిమా చూడాలి ఈ వీకెండ్లో ఆప్షన్స్ లేవంటే ఒక లుక్ వేయచ్చు అంతే. ఓకే, బాయ్.